let it bang, bang. హాయ్ స్టూడెంట్స్, నేను మీ బీవీఆర్ సార్ని. ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ చేసి ఉన్నారు. ఇప్పటికే మీరందరూ కూడా ఒకసారైనా రివిజన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్తో మీ ముందుకు వస్తున్నాను. ఇది మీకు ఆల్రెడీ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో దానికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో యాజ్ యూజువల్గా మనం మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇందులో ముందుగా నేను సిలబస్ గురించి మాట్లాడతాను. సిలబస్ గురించి మాట్లాడిన తర్వాత చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా కవర్ చేస్తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా. సో చాప్టర్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి తర్వాత లాస్ట్లో మోడల్ పేపర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాను. తప్పకుండా ఓ గ్రేడ్ సాధించడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కొంతమంది ఏదో కారణం చేత 100% ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు. అటువంటి వాళ్ళకి కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అంటే కనీసం పాస్ అయితే మాత్రం తప్పకుండా అయిపోయేటటువంటి విధంగా వాళ్ళకి కూడా నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఎఫర్ట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ బై మేకింగ్ యూజ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఓకే, వెల్కమ్ టు బీవీఆర్ సార్స్ క్లాస్ రూమ్. ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు బీవీఆర్ సార్స్ క్లాస్ రూమ్. కెమిస్ట్రీ సెమిస్టర్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూస్తాం, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే సిలబస్ డిస్కషన్ కూడా ఉంటుంది. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే ఇలా చదివితే ఓ గ్రేడ్ గ్యారంటీగా మీకు వస్తుంది అని చెప్పి జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గ్రహించండి. సో అక్కడ ఏదైతే రాసుకున్నామో దాన్ని మీరు సాధించవచ్చు. ఇంకొక మాట కూడా నేను ఇందాక అన్నాను, అదేంటంటే ఒకవేళ ఎవరైనా ఏదన్నా కారణం చేత 100% సిలబస్ ప్రిపేర్ అవ్వలేకపోతే అటువంటి వాళ్ళకి కూడా మనం ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా స్కీమ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ కూడా మీరు ఫాలో అవ్వండి. I am B. Venkatrao. You are most welcome to my classroom, that is BVR Sir classroom. ముందుగా విల్ హ్యావ్ ఏ గ్లిమ్స్ ఓవర్ ద సిలబస్. బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎక్కువగా సిలబస్ మీద ఫోకస్ ఉండదు, ఎందుకంటే ఇప్పటికే మనం చాలాసార్లు సిలబస్ గురించి డిస్కస్ చేసి ఉన్నాం. ఓకే, అయితే ఈ డిస్కషన్ అంతా కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. తెలుగు మీడియం విద్యార్థులకు అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇద్దరికీ కూడా ఈక్వల్గా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి హామీ ఇస్తున్నాను. చివరి వరకు కంపల్సరీగా చూడండి. ఈ పేపర్ 4 లేదా సెమిస్టర్ 4 ఏదైతే ఉందో మీకు అందరికీ తెలిసిన విధంగా స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఉంటాయండి. ఇందులో స్పెక్ట్రోస్కోపీ వరకు వస్తే 2 యూనిట్లు, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ ఏమో 3 యూనిట్లలోనూ కవర్ చేయబడి ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు 8 ఏమో 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం 5 రాయవలసి ఉంటుంది. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక 5 రాయవలసి ఉంటుంది. టోటల్ 75 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ముందుగా అన్నీ చూసినట్టయితే యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ వచ్చి స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఓకే, అదే యూనిట్లో మనకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ కూడా ఉంది. నేను ఈ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఆల్రెడీ ఇక్కడ సిలబసే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని సిలబస్ కూడా ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూనిట్ 2లో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అలాగే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనే 2 టాపిక్స్ ఇంక్లూడ్ చేశారు. 2 కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ద సెమిస్టర్ 4 ఎగ్జామినేషన్, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో ఒకవేళ మీరు కానీ ఎంఎస్సి ఎంట్రన్స్ ఇటువంటివి కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాసినట్లయితే
అప్పుడు ఈ స్పెక్ట్రోస్కోపీ టాపిక్స్ అనేవి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఏదన్నా ల్యాబొరేటరీలు కానీ ఫార్మా ఇండస్ట్రీకి కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడే అన్నాను నేను 3 యూనిట్లుగా డివైడ్ చేయబడి ఉంది. ఇందులో ముందుగా డైల్యూట్ సొల్యూషన్, విలీన ద్రావణాలు. సో డైల్యూట్ సొల్యూషన్స్ గురించి చాలా లెందీగా ఉంటుంది సిలబస్, దానంతా కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అన్ని విషయాలు. అలాగే యూనిట్ 4లోకి వచ్చినట్టయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ 1. ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా పెద్ద చాప్టర్ కాబట్టి దాన్ని 2 యూనిట్లుగా అంటే 2 టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అనేది యూనిట్ 5లోకి ఇన్క్లూడ్ చేశారు. యూనిట్ 5లో ఎలక్ట్రోకెమిస్ట్రీ 2వ భాగంతో పాటు ఫేజ్ రూల్ కూడా, ప్రావస్థా నియమం అంటాం తెలుగులో, ఫేజ్ రూల్ కూడా ఇందులో ఇన్క్లూడ్ చేయడం జరిగింది. ఈ రెండాటిని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో ఇది మొత్తం మనకు ఉన్నటువంటి సిలబస్. ఈ సిలబస్ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి అనే విషయాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ us start like this, important questions chapter wise. Okay, once again you are most welcome to my classroom, which is called as BVR Sir's classroom. The first chapter is spectrophotometry. In Telugu it is called as Varnapata Kanti Mapaka Shastramu. A very very important topic. You just observe this slide. The first question is explain Beer-Lambert law and give its limitations. Very very important question. You can see any question paper, previous year's question paper or model papers, whatever it may be. This question is one of the prominently asked question in the examination. Explain Beer-Lambert law and its limitations. What is spectrophotometer? Explain different types with a neat sketch. Okay, that we will do it. By using Beer-Lambert law, give the quantitative determination of chromium in potassium dichromate. That is another question which is considered to be very important for the forthcoming examination. Give the quantitative determination of manganese in manganese sulfate. Another question. And then you have short notes in the form of absorbance, transmittance and molar absorbance. Okay, so these are considered as important topics in the chapter spectrophotometry. However, I also told you that people who are concentrating to get through the examination, for them there are certain questions marked in red color. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ తో ఏవైతే సూచిస్తున్నామో అవి పాస్ గ్యారంటీ అవ్వాలి అనుకునే విద్యార్థులు ముందుగా వీటిని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో వస్తాయి, మనకు కావాల్సినటువంటి మినిమం మార్క్స్ తెచ్చి పెడతాయన్న ఉద్దేశం. ఓ గ్రేడ్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ రకంగా క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. కేవలం పాస్ లేదా ఒక 40 మార్క్స్ వస్తే సరిపోతాయి అనే యాంగిల్లో ఉన్న వాళ్ళు ఇలాగ నేను రెడ్ కలర్ లో పెట్టాను కొన్ని క్వశ్చన్స్. ఆ రెడ్ కలర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని కంపల్సరీ ఫాలో అవ్వండి. 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, సరిపోతుంది అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ తెలుగులో మాట్లాడుతున్నాం. బీర్-లాంబర్ట్ నియమాన్ని వివరించి దాని పరిమితులను తెలపండి. ఓకే, క్రింది వాటిని వివరించండి. ప్రసారితము, శోషణత్వము, మోలార్ శోషణత్వము. ఓకే, స్పెక్ట్రోఫోటోమీటర్ అనగానేమి? వివిధ రకాల స్పెక్ట్రోఫోటోమీటర్లను పటంతో వివరించండి. చాలా ఈజీగా చేస్తారు మీరు అది. స్పెక్ట్రోఫోటోమీటర్ లో అన్ని కలిపి 5 పార్ట్స్ ఉంటాయని చెప్పి మీకు తెలుసు. ఆ 5 పార్ట్స్ ని జాగ్రత్తగా గుర్తించి వాటి యొక్క పర్పస్ ఏంటో కానీ చెప్పినట్టయితే కంప్లీట్ అవుతుంది. బీర్-లాంబర్ట్ నియమం అనుసరించి పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో క్రోమియం పరిమాణాత్మక విశ్లేషణ విధానమును వివరించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి చెప్పుకున్నాం. మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ యొక్క పరిమాణాత్మక విశ్లేషణను వివరించండి. సో ఓ గ్రేడ్ కావాల్సిన కంపల్సరీ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అది స్పెక్ట్రోఫోటోమెట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ ఫస్ట్ చాప్టర్. రెండో చాప్టర్ విషయానికి వచ్చామనుకోండి, యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ లేదా దీన్నే మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి కూడా పిలుస్తాం. ఎలక్ట్రానిక్ వర్ణపట శాస్త్రము. ఓకే, సో ఇందులో మీకు ఆల్రెడీ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ లో గ్యారంటీగా వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి అనే విషయాన్ని చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేసే స్టేజ్ లో ఆల్రెడీ ఉన్నారు. చూడండి క్వశ్చన్స్ చూడండి. వాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు ఒక మాట చెప్పాను, రెడ్ కలర్లో నేను ఏవైతే ఇండికేట్ చేస్తున్నానో వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రెండో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ యూవీ స్పెక్ట్రమ్. ముందుది ఇది ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది, అంటే స్పెక్ట్రోఫోటోమెట్రీలో ఏవైతే మీరు ప్రాక్టీస్ చేశారో అదే దాన్ని ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఈ క్వశ్చన్ కొంచెం థర్డ్ క్వశ్చన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ యూవీ స్పెక్ట్రమ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది మాత్రం కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్ నోట్ ఆన్ సెలెక్షన్ రూల్స్ అప్లికేబుల్ టు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా. సెలెక్షన్ రూల్స్, యాజ్ యూ నో దెర్ ఆర్ సర్టెన్ సెలెక్షన్ రూల్స్ ఫర్ యూవీ అబ్జార్ప్షన్, వాటిని మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. రైట్ షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్ విషయానికి వస్తే క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. Chromophore and auxochrome. In addition to that, you also practice bathochromic shift, hypsochromic shift, hyperchromic shift, and hypochromic shift. So this is the complete chapter description. ఈ రకంగా మీరు స్టెప్ బై స్టెప్ గాని స్టడీ చేశారంటే మన టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం అని చెప్పి అర్థమవుతుంది. తెలుగులో చూద్దాం ఇవే క్వశ్చన్స్ తెలుగులో. ఎలక్ట్రానిక్ పరివర్తనం అనగానేమి, దీనిలోని రకాలు చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. యూవి వర్ణపటం రికార్డ్ చేయటం వివరించండి. అది చాలా సింపుల్. యూవి వర్ణపటంపై సంయోగం యొక్క ప్రభావమును వివరించండి. దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్. ప్రాక్టీస్ చేయండి దాన్ని. అలాగే షార్ట్ నోట్స్ విషయానికి వస్తే వర్ణధారిణి, వర్ధిని, బ్యాథోక్రోమిక్ ప్రభావం, హిప్సోక్రోమిక్ ప్రభావం, హైపర్క్రోమిక్ ప్రభావం, హైపోక్రోమిక్ ప్రభావం, వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలక్ట్రానిక్ వర్ణపటాలకు వర్తించే ఎంపిక నియమాలు, ఇందాక చెప్పాను మీకు సెలక్షన్ రూల్స్, ఆ సెలక్షన్ రూల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, కార్బన్ అణువుల్లో భిన్న రకాల ఎలక్ట్రాన్ల శక్తి స్థాయిలు తెలిపి ఓకే పటాన్ని గీసి తగిన ఉదాహరణతో వివరించండి అని చెప్పన్నారు. అంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ ఫర్ యాజ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ UV visible spectroscopy is concerned, which is also called as electronic spectroscopy. Next chapter, IR spectroscopy, Pararana Varnapata Sastramu. It also includes some very important questions which you are not supposed to miss at any cost. Let us see what are those questions. Explain about different types of vibrations in IR spectroscopy. That is most important question as far as IR spectroscopy is concerned. Explain about different types of vibrations in IR spectroscopy. Give the method of recording IR spectroscopy. That is a routine question. Write notes on Hooke's law and force constant. So you are not supposed to miss that. Hooke's law and force constant you have to practice. What is fingerprint region in IR spectroscopy? If you ask me only two questions from this chapter, I'll suggest vibration in IR spectroscopy, and the second one is fingerprint region in IR spectroscopy. These two questions you are not at all supposed to miss at any cost. Explain the IR spectra of the following: alkanes, aromatic compounds, carbonyl compounds, alcohols, amines. So this is the way according to me as far as IR spectroscopy is concerned. So mainly you have to focus on vibrations in IR spectroscopy and fingerprint region in IR spectroscopy. In Telugu, వివిధ రకములైన కంపనాల గురించి వివరించండి. IR వర్ణపటం రికార్డు చేయబడి విధానము తెలపండి. ఈజీనే. హుక్ నియమం అనగానేమి, వేలిముద్ర ప్రాంతం అనగానేమి, అలాగే క్రింది కర్బన సమ్మేళనముల IR వర్ణపటాలను ఉదాహరణతో వివరించండి. సో ఏమున్నాయి? ఆల్కేన్లు ఉన్నాయి సిలబస్ లో, అరోమాటిక్ సమ్మేళనాలు ఉన్నాయి, ఆల్కహాల్ ఉన్నాయి, కార్బనైల్ సమ్మేళనాలు ఉన్నాయి, ఎమీన్లు ఉన్నాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ కూడా ఇదే సిలబస్ ఉంది. హాఫ్ ఆఫ్ ద సిలబస్ మనకి వీటి నుంచి వస్తాయి. ఈ IR వర్ణపటాలను ఉదాహరణతో వివరించండి అని ఏదైతే అన్నారో అది మనకి ప్రాక్టికల్ గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు రకాలుగా కూడా మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అందు గురించి ఆ ఏరియా మీద ఫోకస్ పెట్టండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకొక నెక్స్ట్ టాపిక్ వచ్చి NMR స్పెక్ట్రోస్కోపీ. NMR వర్ణపట శాస్త్రము. ఓకే, చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రెండు ఉన్నాయి. అవి ముందు ప్రాక్టీస్ చేసేసి ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అవి ఏంటో చూడండి. రెడ్ లో ఇచ్చాము, ఆ రెడ్ లో ఇచ్చిన ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకండి. ఇంకా చెప్పాలి అంటే క్వశ్చన్ పేపర్ లేట్గా ఇస్తారు, ముందుగా ఆన్సర్ పేపర్ ఇస్తారు, అంటే అందులో కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ గ్యాప్ లో టైం కానీ దొరికితే ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ రాసేసినా రాసేయచ్చు. అంటే అలా చేయకూడదు నిజంగా చెప్పాలి అంటే, కానీ అంటే మీకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అనమాట. సో అంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అది ఎక్కడుందో వెతుక్కుని నెంబర్ వేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. కెమికల్ షిఫ్ట్, ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, splitting of signals, spin-spin coupling, coupling constant. Explain the NMR spectra of the following. First one, ethyl chloride, ethanol, that is ethyl alcohol, ethanol, that means acetaldehyde, 1,1,2 tribromoethane, ethyl acetate, toluene, acetophenone. So these are the important topics which are expected from NMR spectroscopy, but the two most important questions are principles of NMR and chemical shift. In Telugu, same thing. NMR లో ఇమిడి ఉన్న సూత్రాన్ని వివరించండి, క్రింది పదాలను వివరించండి, సమప్రోటాన్లు, అసమప్రోటాన్లు, రసాయన స్థానాంతరణం, సంకేత విభజన, భ్రమణ యుగళత్వం, యుగళత్వ స్థిరాంకం, ఈ రకంగా షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. క్రింది ఎన్ఎంఆర్ వర్ణపటాలను వివరించండి. ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను, అవి చాలా ఇంపార్టెంట్. ఆ వాటి మీద గ్రిప్ వస్తే ఎన్ఎంఆర్ సూత్రాన్ని రాయడం చాలా ఈజీ అని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. సో ఈ రకంగా స్పెక్ట్రోస్కోపీ స్టడీ చేయవలసి ఉంటుంది అని చెప్పి నాకున్నటువంటి అనుభవంతో మీ ముందుకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒకవేళ ఎవరన్నా మీరు కొత్తగా ఈ వీడియో అంటే నా వీడియో కానీ చూస్తున్నారు అనుకోండి, చూస్తుంటే అంటే ఇవన్నీ ఆన్సర్లు ఎక్కడ దొరుకుతాయని చెప్పి కొంచెం డౌట్ఫుల్గా ఉండొచ్చు. అలాంటిది ఏమన్నా కానీ మీకు అనిపించింది అనుకోండి, మొత్తం ఇట్లా అన్నిటికీ కూడా ఆన్సర్లతో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో వీడియోలన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బీవీఆర్ సార్ క్లాస్ రూమ్, జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి బీవీఆర్ సార్ క్లాస్ రూమ్ అని చెప్పి కానీ మీరు సెర్చ్ చేస్తే మొత్తం మీకు ఇంచుమించు 150 వరకు ఈ బిఎస్సికి సంబంధించినటువంటి కెమిస్ట్రీ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో వాటిని సద్వినియోగం చేసుకోండి. ఇంకా మీకు హార్డ్ కాపీ అంటే మెటీరియల్ రూపంలో కానీ కావాల్సి వచ్చింది అనుకోండి, సో తక్కువ టైం ఉందనుకోండి, అయినా కానీ అలాగేమన్నా కానీ కావాల్సి వచ్చినా మీరు కానీ నాకు మెయిల్ పెట్టినా మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అయ్యి మీకు ప్రొవైడ్ చేయడానికి అందుబాటులో ఉంటాను అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఏదేమైనా కానీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఒకటి, యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయి, దాన్ని వాచ్ చేయండి. అలాగే మెటీరియల్ సాఫ్ట్ కాపీ దొరుకుతుంది, హార్డ్ కాపీ కూడా దొరుకుతుంది. సో ఏదేమైనా కానీ మంచి స్కోర్ చేయడానికి ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి. సో యూట్యూబ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నానండి, బీవీఆర్ సార్ క్లాస్ రూమ్ దాన్ని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అందులో లభ్యం అవుతుంది. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ చూద్దాం. ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్లో ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ డైల్యూట్ సొల్యూషన్స్, విలీన ద్రావణాలు. It is a big chapter comparatively. So if you see this chapter, పూర్తిగా రెడ్ లోనే ఇవ్వలేదు, అలాగే పూర్తిగా సమ్ అదర్ కలర్ లోనే ఇవ్వలేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఏది మిస్ అవ్వడానికి వీల్లేదు. ఫర్ దోస్ పీపుల్ who want to secure some 40 or 50 marks, for them also they have to prepare all these questions. Don't take chance in this particular chapter because each and every question is equally important. 2 questions are guaranteed from this part. కంపల్సరీగా మనకి 2 క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ ఏవనేది చెప్పడం ఎవరి తరం కూడా కాదు, ఎందుకంటే 4 కూడా అంత ఇంపార్టెంట్. సో అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇక్కడ రిస్క్ తీసుకోకుండా దయచేసి మొత్తం అన్ని కూడా కవర్ చేసేయండి ఈ చాప్టర్లో. మనకి వాట్ ఈజ్ రౌల్ట్స్ లా? గివ్ రిలేషన్ బిట్వీన్ RLVP, దట్ మీన్స్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Another question, deduce relation between elevation in boiling point and molecular weight of solute. That is also very important. Give experimental determination of elevation in boiling point. ప్రతి దానికి కూడా experimental determinations ఉంటాయి. You have to draw a neat sketch of that and explain how molecular weight of a non-volatile solute can be calculated. That's it. Explain how molecular weight is determined using
depression in freezing point concept by Beckman's method. Sometimes they may ask by name itself, whatever it may be, whether they make use of name or not, you have to answer accordingly. Don't take risk in this particular chapter. Write about osmosis and osmotic pressure. Of course, there is one associated experiment also. You have to practice that experiment. Give the importance of Van Hoff factor. So for calculating or studying abnormal colligative properties, you have to make use of this Van Hoff factor. So for this chapter, I can't suggest this is most important and this is least important like that. You have to go through all these topics. In Telugu, రౌల్ట్ నియమాన్ని పేర్కొనండి. అబాష్పశీల ద్రావితం మూల భాగానికి సాపేక్ష బాష్పపీడన నిమ్నతకు మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి. బాష్పీభవన స్థాన ఉన్నతి ద్రావిత అణుభారాల మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి. బాష్పీభవన స్థాన ఉన్నతిని ప్రయోగికంగా ఎలా నిర్ణయిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఒక పదార్థం అణుభారాన్ని ఘనీభవన స్థాన నిమ్నత ద్వారా నిర్ణయించే బెక్మన్ పద్ధతిని వివరించండి. ఓకే, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అలాగే వాన్ హాఫ్ గుణకం ప్రాధాన్యత ఏమిటి? వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీని స్టడీ చేయడానికి వాన్ హాఫ్ ఫ్యాక్టర్ యూస్ఫుల్ గా ఉంటుంది. ద్రవాభిసరణ పీడనం అనగానేమి? ఒక చక్కని పటం సహాయంతో దాన్ని నిర్ణయించు ఒక పద్ధతిని వివరించండి అని చెప్పి ప్రశ్న అడిగేటటువంటి పరిస్థితి ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ లో ఇదే రూపంలో క్వశ్చన్స్ అడిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ప్రీవియస్ ఇయర్స్ అంటే నాట్ ఓన్లీ 2-3 ఇయర్స్, అందుకంటే ముందు నుంచి కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనే యాంగిల్లో రీసెర్చ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా నేను రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, కెమిస్ట్రీ బై BVR సార్ అని ఉంటుంది, సిద్విక్ పబ్లిషర్స్. ఆ సిద్విక్ పబ్లిషర్స్ లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకుని ఇక్కడ రీప్రొడ్యూస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బుక్స్ ఉన్నాయనుకోండి, అందులో చూసినా కానీ ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. సిద్విక్ పబ్లిషర్స్ నా పబ్లికేషనే, అందులో చాలా ఇంపార్టెంట్ డేటాని మీకు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చాప్టర్ చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1. ఇప్పుడే చెప్పాను మీకు ఇంత క్రితం, ఎలక్ట్రోకెమిస్ట్రీ పెద్ద చాప్టర్, హెన్స్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. విద్యుత్ రసాయన శాస్త్రం 1. Let us see what are the most important questions that are expected from this chapter. Define specific conductance and equivalent conductance. Those are definitions. Specific conductance and equivalent conductance, you have to bring about the definitions. Later, you have to explain the effect of dilution on equivalent conductance. Okay, the effect of dilution you have to write in detail. The next question, which I have mentioned in red color. Red color implies the meaning, that is most important. You can call it as a 5-star question, 5/5 rating. Explain Kohlrausch law with any 2 of its applications. So in the video I have given 4 applications. The examiner may ask you to write 2 applications, but my suggestion is follow all the 4 applications. That is very important. I hope that without Kohlrausch law there won't be a question paper based on electrochemistry. Next, write about Arrhenius theory of electrolytic dissociation and give its limitations. Arrhenius theory. If you see the term Arrhenius theory, whatever may be the tag, you go on writing Arrhenius theory. Okay? Write a note on Ostwald dilution law. That is another explanation as far as electrochemistry 1 is concerned. Ostwald dilution law. Similarly, write about Debye-Huckel theory of strong electrolytes and also write the Onsager equation. Debye-Huckel theory of strong electrolytes and corresponding Onsager equation you have to mention in detail. Okay, next important question, you know very well, transport number. You have to write the definition of transport number and also how it is determined by Hittorf method. And that point is very important. There is also diagram. You have to practice the diagram and reproduce in the examination hall. So that importance is associated with this transport number question. Don't miss this transport number. Another topic, write a note on conductometric titrations. Again, conductometric titration is included in the practical as well as theory. Therefore, what is my suggestion is concentrate on these conductometric titrations. Another important thing is there are 2 types of titrations. One is conductometric titration and the second one is potentiometric titration.
Examiner has the privilege of asking alternatively కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అండ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. అంటే ఒకసారి ఇది అడిగితే ఇంకోసారి అది అడిగితే ఇది అలాగ ఆల్టర్నేట్ గా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మై సజెషన్ ఈజ్ ఫాలో బోత్. రెండాటిని కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకుని కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఫాలో అవ్వండి, అలాగే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ కూడా 100% ప్రాక్టీస్ చేయండి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను మీకు. నా యూట్యూబ్ ఛానల్ ఉంది బిఆర్ఎస్ఆర్ క్లాస్ రూమ్, అందులో వీటన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ దొరుకుతాయి. తెలుగులో చూద్దాం. విశిష్ట తుల్యాంక వాహకతలు అంటే ఏమిటి, వాటిపై విలీనత ప్రభావాన్ని వివరించండి అని చెప్పి అడిగారు. అది ప్రాక్టీస్ చేయండి. కోల్రాస్ నియమం తెలిపి దాని ఏవైనా 2 అనువర్తనాలను రాయండి. అర్హీనియస్ విద్యుత్ విశ్లేషక విఘటన సిద్ధాంతం గురించి రాసి దాని అవధులు తెలపండి, లిమిటేషన్స్. ఆస్ట్వాల్డ్ లా గురించి స్టడీ చేయండి. డివై హక్కుల్ ఆన్సాగర్ ఈక్వేషన్ గురించి స్టడీ చేయండి. అలాగే ట్రాన్స్పోర్ట్ నెంబర్స్ అభిగమన సంఖ్య అనగానేమి, దీన్ని హిటార్ పద్ధతిలో ఎలా కొలుస్తారు అనే యాంగిల్లో కూడా స్టడీ చేయండి. లాస్ట్ లో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్ మీ దృష్టిలో పెట్టాను. ఏంటంటే అది కండక్టోమెట్రిక్ టైట్రేషన్ లో విద్యుత్ వాహకత ఎలా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ ఏదైనా కానివ్వండి, కండక్టోమెట్రిక్ టైట్రేషన్ అని చెప్పి కానీ అన్నారు అంటే మనం కంపల్సరీగా నేను చెప్పిన విషయాలన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళిపోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువ అయిపోతుంది, టైం చూసుకోండి మీరు. ఓకే, చాలా ఎలాబరేట్ గా నేను కూడా చెప్పడం జరిగింది వీడియోలో కానీ నోట్స్ లో కానీ. టైం కానీ ఎక్కువైపోతుందేమో, అది బ్యాలెన్స్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి, అది నా మనవి. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 విద్యుత్ రసాయన శాస్త్రం 2వ భాగం. ఇందులో కూడా కొన్ని ప్రామినెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా అవి జాగ్రత్తగా కానీ రాశారనుకోండి మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకు అలాగంటున్నానంటే ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ తో లింక్ అయినటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి. డయాగ్రామ్స్ బాగా వేస్తే దాని నుంచి థియరీ చాలా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏమేమి ఉన్నాయో. రెడ్ లో ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, మిస్ అవ్వద్దు. ఎక్స్ప్లెయిన్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. వాట్ ఈస్ మెంట్ బై రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ 2 types కంటే మనకి 2 రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయని చెప్పి చెప్పుకుందాం. గివ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, అలాగే గివ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఇవి ఆల్టర్నేట్ గా ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. చూసుకోండి మీరు జాగ్రత్తగాను. సిమిలర్లీ డెడ్యూస్ అండ్ ఎర్నెస్ట్ ఈక్వేషన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఈఎంఎఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఎ సెల్. గివ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్. డిఫరెన్షియేట్ బిట్వీన్ reversible and irreversible cells. Which cells are called as reversible cells, whereas which type of cells are called as irreversible cells. వీటిని కూడా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ఎ నోట్ ఆన్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టాను. Concentrate on these 2 types of titrations. One is conductometric titrations, the second one is potentiometric titrations. Practice both. Okay, don't miss. అందులో మళ్ళీ మీరు లాటరీ వేసి ఇదా అదా అని చెప్పి మాత్రం చేయకుండా 2 ప్రాక్టీస్ చేయండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్, ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్, ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ క్యాన్ సీ దీస్ క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇన్ తెలుగు, ఏక ఎలక్ట్రోడ్ సక్మాన్ని వివరించండి, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఏం అడుగుతున్నారో ఒకసారి చూడండి. అంటే నేను చెప్పడం గురించి కాదు కానీ లాస్ట్ ఇయర్ ఇదే పేపర్ లో తెలుగులో ఒకటి ఇచ్చారు, ఇంగ్లీష్ లో ఒకటి ఇచ్చారు. నేను చెప్తాను నెక్స్ట్ ఆ పేపర్ వస్తుంది, అప్పుడు ఆ క్వశ్చన్ గురించి మాట్లాడతాను. కానీ ఎగ్జామినర్స్ అంటే నాతో పాటు ఇంగ్లీష్ మీడియంలో ఏం అడిగారో చూసి తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు కరెక్ట్ గా రాసినా కానీ క్వశ్చన్ వేరే విధంగా ఇవ్వడం వలన అది తప్పు అని చెప్పి భావించడం జరిగింది. అందు గురించి ఏంటంటే విద్యార్థులారా మీకు మనవి చేసేది ఏంటంటే 2 చూడండి, ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగులో కూడా ఏమి ఇచ్చారో చూసి తదనుగుణంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏక ఎలక్ట్రోడ్ సక్మాన్ని వివరించండి. ప్రామాణిక ఎలక్ట్రోడ్ అవసరమేమి, ప్రామాణిక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని వర్ణింపుము. అలాగే క్యాలమెల్ ఎలక్ట్రోడ్, ఎర్నెస్ట్ ఈక్వేషన్, ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలా కొలుస్తారు, ఈఎంఎఫ్ యొక్క అప్లికేషన్స్, ఉత్క్రమణీయ అనుక్రమణీయ ఘటాల మధ్య తేడాలు ఏమున్నాయి, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్, జడ ఎలక్ట్రోడ్లు, సూచిక ఎలక్ట్రోడ్లు, లోహయాన ఎలక్ట్రోడ్లపై షార్ట్ ఆన్సర్స్ రాయమని చెప్పి అడుగుతారు. ఆ లాస్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం కదా. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 చాప్టర్. సో నౌ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 చాప్టర్,
and that single chapter, last chapter is phase rule, Gibbs phase rule, ప్రావస్థ నియమం. సో చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ ఇందులో నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. Define phase rule and explain the terms in it. Define phase rule means you have three terms: phase, component and degrees of freedom. You have to define these things and also explain with examples. Apply phase rule to one component system, that is water system. Very, very important, and explain using phase diagram. Apply phase rule to silver lead system. Silver lead system, water system, salt water system. More systems ఉన్నాయి, మూడు ప్రాక్టీస్ చేయండి. Write a note on desilverization of lead. Desilverization of lead, very important. Apply phase rule to salt water system, NaCl H2O system. Then you have write a note on freezing mixtures. 5 marks question అది freezing mixtures, చాలా ఎక్కువ సార్లు క్వశ్చన్ పేపర్ లో కనిపించినటువంటి విషయం. Derive Gibbs phase rule. So these are most important questions. So water system, silver lead system, salt water system, freezing mixtures కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. తెలుగులో చూద్దాం సేమ్. ప్రావస్థ నియమాన్ని నిర్వచించి అందలి పదాలను వివరించండి. అదే చెప్పాను మీకు, ఫేజ్, కాంపోనెంట్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రావస్థ చిత్రం ఆధారంగా ఏకఘటిక వ్యవస్థను దాన్ని ఎలాగ అప్లై చేస్తారని అడుగుతున్నారు. ఏకఘటిక వ్యవస్థ అంటే వాటర్ సిస్టమ్. అలాగే సిల్వర్ లెడ్ సిస్టమ్. ఓకే, సిల్వర్ లెడ్ సిస్టమ్ పై ఆధారపడిన ఒక అనువర్తనాన్ని చర్చించండి అంటే డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అండి, దాన్ని మీరు రాయవలసి ఉంటుంది. హీమీకరణ మిశ్రమాలు అంటే ఫ్రీజింగ్ మిక్స్చర్స్ గురించి స్టడీ చేయండి. అలాగే సాల్ట్ వాటర్ సిస్టమ్ గురించి స్టడీ చేయండి. గిబ్స్ ప్రావస్థ నియమాన్ని ఉత్పాదించండి. ఇవి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ సిలబస్. సో ఈ రకంగా కానీ మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీ గోల్ రీచ్ అవ్వడమే కాకుండా ఓవరాల్ స్కోర్ అంటే మిగిలిన సబ్జెక్టుల వల్ల కూడా ఎక్కడైనా కానీ డెఫిసిట్ ఉన్నా కానీ ఓవరాల్ స్కోర్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా నేనైతే మాత్రం మీకు చెప్పగలను. ఇప్పుడు మీకు మాట ఇచ్చిన విధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని వీలైతే అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనం స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు చూడాలి అంటే మనం ఆల్రెడీ చాలా చదివేశాం, చాలా రివిజన్ కూడా జరిగిపోయి ఉంటుంది నా ఉద్దేశ ప్రకారం. సో రివిజన్ కూడా అయిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అంటే మనం రైట్ ట్రాక్ లోనే వెళ్తున్నామా, ఈ క్వశ్చన్స్ అడుగుతారా, ఎలాగ అడుగుతారు, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు గెట్ రీడ్ ఆఫ్ దోస్ డౌట్స్ వీ హ్యావ్ టు ఫాలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ విచ్ యువర్ సీనియర్స్ అటెంప్టెడ్. AKNU Adikavi Nannaya University question paper 2020, that is last year, your seniors question paper for semester 4 examination. Go through the question paper. Write about single beam spectrophotometer. ఇదే చెప్పాను కాంట్రవర్సీ ఉందని. పైనేమో సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అన్నారు, కింద చూడండి ద్విపుంజ వర్ణపట మాపకం గురించి రాయండి అన్నారు. సో పేపర్ వాల్యూ చేసి వాళ్ళు ఎక్కువగా సింగిల్ బీమ్ అని చెప్పి చూసి స్టూడెంట్స్ ఏమో తెలుగు మీడియం స్టూడెంట్స్ అక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ వచ్చింది. అందు గురించి అలాంటి రిస్క్ తీసుకోకుండా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీ రెండు చూడండి. అలాగే రైట్ ఏ నోట్ ఆన్ కెమికల్ షిఫ్ట్. చూడండి కెమికల్ షిఫ్ట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పన్నాను, ఆ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. రసాయన విస్థాపనం. వాట్ ఆర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్? కణాధార ధర్మాలు అనగానేమి? దెర్ ఆర్ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఆ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి నోట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. ఆస్ట్వాల్డ్ వినిలత నియమమును వివరించండి అన్న. ఎంత సింపుల్ గా చదివినా కానీ చూడండి కవర్ అయిపోతున్నాయి మీకు క్వశ్చన్స్ ఈజీగా. ఎక్స్ప్లెయిన్ నెర్నెస్ట్ ఈక్వేషన్. ఇంపార్టెంట్ అవే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే అన్నానో అవే మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. రైట్ ఏ నోట్ ఆన్ ఫ్రీజింగ్ మిక్స్చర్స్. ఘనీభవన మిశ్రమమును గురించి రాయండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అన్నాను. NMR స్పెక్ట్రోస్కోపీలో స్పిన్ స్పిన్ కప్లింగ్ అంటే ఏంటని చెప్పి అడిగారు. ఓకే, ఒకవేళ అది కానీ రాయలేకపోయినా కానీ 8 ఇచ్చారు కాబట్టి మీరు రాయవలసింది 5 ఈజీగా రాయగలుగుతారు. డిటర్మైన్ మ్యాంగనీస్ ఇన్ MnSO4 యూజింగ్ బీర్ లాంబర్ట్ లా. ఇదైతే మీరు చాలా ఈజీగా రాయగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ లో కూడా మనకి ఉంది. MnSO4 లో మాంగనీస్ గాఢతను బీర్ లాంబర్ట్ నియమాన్ని అనుసరించి నిర్ణయించండి అని చెప్పి క్వశ్చన్ అడిగారు 2020లో. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎక్స్ప్లెయిన్ బీర్ లాంబర్ట్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. To the maximum possible extent, this question will appear in the examination.
బీర్ లాంబర్ట్ నియమం మరియు దాని పరిమితులను వివరించండి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రైట్ బీర్ లాంబర్ట్ లా, then you have immediately another option. Explain various types of electronic transitions. There are 4 different types of electronic transitions, you know that, just like sigma to sigma star, like that. Explain the principle of NMR. I told you that principle of NMR is most important, which you are not supposed to skip at any cost. Compulsory. NMR సూత్రమును వివరించుము. Explain the regions in IR spectrum. కొంచెం అంత ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయరు, వాళ్ళు మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే హ్యాపీ. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మన వీడియోస్లో ఉన్నాయి, చూడండి. డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో యూ హ్యావ్ టు డెరైవ్ దిస్ రిలేషన్. బాష్పీభవన స్థానంలోని ద్రావితం మరియు ఉన్నతాంశముల అణుభారం మధ్య గల సంబంధమును ఉత్పాదింపుము అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, ఇంగ్లీష్లో చూడండి. డిటర్మైన్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై ఆస్ట్వాల్డ్ వాకర్ మెథడ్. వాళ్ళే అడిగేసారు ఏ మెథడ్ చెప్పాలి అని. అఫ్ కోర్స్ మనం అదే ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, దాన్నే మనం ఇక్కడ రిప్రొడ్యూస్ చేయాలి. ఆస్ట్వాల్డ్ వాకర్ పద్ధతి ద్వారా సాపేక్ష బాష్పపీడన నిమ్నతను నిర్ణయించండి అని చెప్పి అడగడం జరిగింది. చూడండి ఈ క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో హీరో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవడానికి వీల్లేదు. ఎక్స్ప్లెయిన్ కాల్రాష్ లా ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. కాల్రాష్ అనే పదం కనపడిందంటే రాసుకుంటూ వెళ్ళిపోవడమే. కాల్రాష్ బలమైన ఎలక్ట్రోలైట్ నియమమును వివరింపుము. అనదర్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. I told you that there are 2 types of titrations, conductometric titrations and potentiometric titrations. You have to practice both. Write the construction and working of calomel electrode. Hydrogen electrode or calomel electrode. Hydrogen అడిగితే calomel అడగరు, calomel అడిగితే hydrogen అడగరు అన్నట్టు ఉంటుంది. రెండు ఆల్టర్నేట్ గా అడుగుతూ ఉంటారు. మీ అదృష్టం బాగుంటే లాస్ట్ ఇయర్ calomel అడిగారు కాబట్టి ఇప్పుడు ఎగ్జామినర్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అడగడానికి ఇష్టపడతారేమో చూద్దాం. అలాగే కాల్రాష్ లా అడిగారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ నెంబర్ అడుగుతారేమో చెప్పి ఈసారి చూద్దాం, పరిశీలిద్దాం. డిఫైన్ గిబ్స్ కండెన్స్డ్ ఫేజ్ రూల్. ఎక్స్ప్లెయిన్ 2 కాంపోనెంట్ సిస్టమ్ విత్ అన్ ఎగ్జాంపుల్. హియర్ వి హావ్ టు రైట్ ఏ 2 కాంపోనెంట్ సిస్టమ్. ఓకే, after concluding 2020 AKNU paper, this is the AKNU 2019 question paper. ఒకసారి చూద్దాం ఏం అడిగారు. ముందుగా 5 మార్క్స్, దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. రైట్ అబౌట్ క్రోమోఫోర్ అండ్ ఆక్సోక్రోమ్. క్రోమోఫోర్ మరియు ఆక్సోక్రోమ్లను నిర్వచింపము. విత్ ఎగ్జాంపుల్స్ రాయండి. వాట్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. వాట్ ఆర్ డిఫరెంట్ రీజియన్స్ ఇన్ ఐఆర్ రేడియేషన్స్, మళ్ళీ అడిగారు ఏదో క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ రౌల్ట్స్ లా. You can write this one. Raoult's law is a very easy, straightforward question. Explain the effect of dilution on conductance. The most important చెప్పుకున్నాం, ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ కండక్టెన్స్. వాహకతపై విలీనత ప్రభావాన్ని వివరింపము. అలాగే నెర్నెస్ట్ ఈక్వేషన్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ నెర్నెస్ట్ ఈక్వేషన్ ఆల్సో. నెర్నెస్ట్ సమీకరణంను వివరింపము. రైట్ ఎ నోట్ ఆన్ ఫ్రీజింగ్ మిక్స్చర్స్. 6th క్వశ్చన్ చూడండి. రైట్ నోట్ ఆన్ ఫ్రీజింగ్ మిక్స్చర్స్. ఘనీభవన మిశ్రమం గురించి రాయండి. చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు లిస్ట్ లో ఇన్క్లూడ్ చేశాను. వాట్ ఆర్ ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో వస్తుంది ఇది. ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, సమతుల్య మరియు అసమతుల్య ప్రోటాన్లు అనగానేమి. డిటర్మైన్ క్రోమియం ఇన్ K2Cr2O7 యూజింగ్ బీర్ లాంబర్ట్ లా. మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ లో మనకి, అంటే రెడ్ లో పెట్టుకున్నాం కదా 5 స్టార్ రేటింగ్ తో, అందులో ఈ క్వశ్చన్ కూడా ఉంది. K2Cr2O7 లో క్రోమియం గాఢతను బీర్ లాంబర్ట్ నియమాన్ని అనుసరించి నిర్ణయించుము. ఓకే, సో షార్ట్ క్వశ్చన్స్ ఈ రకంగా ఉన్నాయి. 8 ఇస్తారు, 5 రాయాలి. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ బీర్ లాంబర్ట్ లా అండ్ గివ్ ఇట్స్ లిమిటేషన్స్. బీర్ లాంబర్ట్ లో ఎన్నిసార్లు కవర్ అవుతుందో చూడండి. బీర్ లాంబర్ట్ నియమం మరియు దాని పరిమితులను వివరింపు. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. మళ్ళీ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ వచ్చాయి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ నుంచి. ఓకే, సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసి తీరాల్సినటువంటి క్వశ్చన్. వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరివర్తనాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్. మళ్ళీ ఎన్ఎంఆర్ వచ్చింది. ఎన్ఎంఆర్ సూత్రమును వివరించుము. ఎక్స్ప్లెయిన్ వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ నుంచి వైబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, స్ట్రెచింగ్ వైబ్రేషన్స్, బెండింగ్ వైబ్రేషన్స్, వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వివిధ రకాల కంపనాలను వివరించండి. Define osmotic pressure. Determine the osmotic pressure experimentally. ద్రవాభిసరణ పీడనం అనగానేమి, ద్రవాభిసరణ పీడనమును ప్రయోగాత్మకంగా ఎలా నిర్ణయిస్తారు. చూడండి, అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతూ ఉన్నారు.
పెద్దగా ఇబ్బంది ఏం పడక్కర్లేదు, మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, చక్కగా బాగా రాస్తారు. అయితే ఈ ప్లాన్ మాత్రం దీన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. డిటర్మైన్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై ఆస్ట్వాల్డ్ వాకర్ ప్రాసెస్. ఓకే, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కాల్రాష్ లా ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. కాల్రాష్ లా మన ఎక్కడ వదలదండి. కాల్రాష్ బలమైన ఎలక్ట్రోలైట్ నియమమును వివరించండి. Determine transport numbers by Hittorf method. Transport number and Colrush law are very, very important in electrochemistry 1. You are not supposed to miss that. Third question, write the construction and working of calomel electrode. Okay, calomel electrode nirmanam mariyu panicheyu vidhanamunu vivarinchumu. Alage define Gibbs phase rule. Explain one component system. 2020 లో నేమో 2 కాంపోనెంట్ సిస్టమ్ అడిగారు, ఇక్కడ 1 కాంపోనెంట్ సిస్టమ్. చాలా ఈజీగా మీరు వాటర్ సిస్టమ్ ని రాసుకుంటూ వచ్చేయచ్చు, హ్యాపీగా ఆన్సర్ అయిపోతుంది. సో ఈ రకంగా చూడండి, ఇప్పుడు రెండు క్వశ్చన్ పేపర్స్ చెప్పుకున్నాం. 2 క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. అంటే మనం ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రెడ్ లో పెట్టుకున్నాం, ఆ క్వశ్చన్స్ నుంచి మాక్సిమం కవర్ అయిపోతున్నాయి. 2018, సో 2018 లో ఏమున్నాయో ఒకసారి ఫాస్ట్ గా చెప్పేస్తానండి, ఎందుకంటే మీకు చాలా టైం ఉంటుంది. అంటే నేను వీడియో ఎలాగ అప్లోడ్ చేస్తాను దీన్ని, ఆ వీడియోలో మీరు చూద్దరిగాను. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బీర్-లాంబర్ట్ లా, పిఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఎస్టేట్. పిఎంఆర్ అన్న ఎన్ఎంఆర్ అన్న ఒకటేనండి, అంటే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రమ్. హౌ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈస్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఎక్స్ప్లెయిన్ హౌ ఈక్వలెంట్ కండక్టెన్స్ వేరీస్ విత్ డైల్యూషన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. Write phase rule, explain the terms in it. Write a short notes on chromophore oxochrome, which we are expecting that they are most important. What is elevation of boiling point? Explain. Okay, we can do it. Write short notes on freezing mixtures. So number of times manakadi vastundi freezing mixtures. 10 marks questions. Describe single and double beam spectrophotometers. Ikkada direct ga single beam as well as double beam. Miru వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది కూడా స్ట్రెస్ చేసి ఒక పేరా రాయండి, అప్పుడు బాగుంటుంది, ఆన్సర్ ఎగ్జామినర్ కి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. డిస్కస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, వైబ్రేషన్స్, ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్, ఓకే, కాల్రాష్ లా, ట్రాన్స్పోర్ట్ నెంబర్స్, బీర్-లాంబర్ట్ లా, ఫేజ్ రూల్, 1 కాంపోనెంట్ సిస్టమ్, 2 కాంపోనెంట్ సిస్టమ్. ఆ క్వశ్చన్స్ వదలవు మిమ్మల్ని, అది జస్ట్ వాటిని ఆ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేసినా మంచి ఫలితాన్ని తెచ్చుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్ ఐఆర్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్. అది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనుకోండి. ఇంటర్ప్రెట్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్కహాల్ విత్ అన్ ఎగ్జాంపుల్, లేదా దాని తర్వాత ఎలాగా వాట్ ఈస్ కెమికల్ షిఫ్ట్, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇట్. కెమికల్ షిఫ్ట్ వరకు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇట్ అనేది కొంచెం ప్రాక్టీస్ చెయ్యరు ఎక్కువ మంది. అయితే నేనైతే చెప్పానండి, మీకు చాలా డీటెయిల్గా చెప్పాను. వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ కెమికల్ షిఫ్ట్. ఇప్పటికైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను కదా మీకు, బీవీఆర్ఆర్ క్లాస్ రూమ్కి వచ్చేయండి, చక్కగా అక్కడంతా కూడా చాలా డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. విత్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటటువంటి డయాగ్రామ్స్ తో ఉంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా, అంటే అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఒకసారి విజిట్ చేయండి, ఏమున్నాయి అక్కడ కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవచ్చు అనేది చూడొచ్చు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రౌల్స్ లా. Derive relation between relative layering of vapor pressure and molecular weight of solute. How depression and freezing point is determined experimentally. Write about abnormal colligative properties. Abnormal colligative properties ante Van't Hoff factor. You have to mention Van't Hoff factor. Describe Colrush law and its applications. Discuss the following: Ostwald dilution law, conductometric titrations. Writing Ostwald dilution law for 5 marks is okay, but attempting conductometric titrations for 5 marks, it is really a Herculean task. ఎందుకంటే దాన్ని సెన్సార్ చేయాలి, సెన్సార్ చేసుకుంటూ ఒక ప్రెసీజ్ రైటింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, ఆ టైప్ లో రాయాలి. 13th క్వశ్చన్ చూడండి. రైట్ నెర్నెస్ట్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. రైట్ అబౌట్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్ చూసినట్టయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్యాలమెల్ ఎలక్ట్రోడ్ కనిపిస్తుంది, అంటే దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్. వాటర్ సిస్టమ్ 1 కాంపోనెంట్ 2 కాంపోనెంట్ సిస్టమ్స్, అందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 బాగా ప్రాక్టీస్ చేసేయండి. 2017 డిస్క్రైబ్ అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్. డెఫినేషన్స్ అవి. ఇంటర్ప్రెట్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఐఆర్ స్పెక్ట్రమ్.
1700 రీజియన్, 1700 ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది వాల్యూ సెంటీమీటర్ ఇన్వర్స్ లో. దాని గురించి మీరు చెప్పాను, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Raoult's law. Write a note on Debye-Huckel Onsager equation for strong electrolyte. Explain the terms phase and degrees of freedom. Components వదిలేశారు, phase and degrees of freedom. Selection rules for electronic spectra. Those people who are targeting maximum marks, they will only study this selection rules, etc. What are equivalent and non-equivalent protons? Give examples. Equivalent protons and non-equivalent protons. Write a short note on Nernst equation. All are very, very prominent questions and most important questions only. So 4 పేపర్లు స్టడీ చేస్తాం మనం. 4 పేపర్లో కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఎగ్జామినర్ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది చూడండి 10 మార్క్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Beer-Lambert's law. Apply it to estimation of manganese in MnSO4. Energy levels of molecular orbitals, types of molecular spectra. Discuss various modes of vibrations in polyatomic molecules, that is vibrational spectroscopy, IR spectroscopy. Describe principle of PMR spectrum. PMR అన్న NMR అన్న ఒకటేనండి. సో ఇంక రాసుకుంటూ వెళ్ళిపోవడమే. Interpret PMR spectrum of ethyl alcohol. 3 peaks వస్తాయి. ఆ 3 peaks మళ్ళీ ఏ రకంగా డివైడ్ అవుతాయి, కెమికల్ షిఫ్ట్ ఎలా ఉంటుంది, ఆ విషయాలు మీరు మెన్షన్ చేస్తే మంచి ఆన్సర్ అవుతుంది అది. What is elevation in boiling point? Derive relation between elevation of boiling point and molar mass of solute. Write about osmosis and osmotic pressure. How osmotic pressure is determined experimentally. Okay. Describe specific conductance and equivalent conductance. Write Arrhenius theory of electrolytic dissociation. What are transport numbers? How they are determined by Hittorf method. Again an important question. Standard hydrogen electrode. If not calomel electrode, hydrogen electrode will appear in the examination. Potentiometric titrations. If not conductometric titrations, you will see potentiometric titration question in the examination paper, like that. Explain the phase diagram of silver lead system and significance of eutectic point. Of course, if you write silver lead system, automatically eutectic point will also come into effect. So we discussed all the 4 papers so far. Adikavi Nana University conducted examinations. Now we'll have a glimpse over model papers, a couple of model papers we will see, and after that we will come to a conclusion. What is our stage at this particular time? Adikavi Nana University model paper. This model paper is given by the university itself, so it has its own significance. Endukante question paper setter ki ee model paper kuda ee model paper e పంపిస్తారండి. సో దీన్ని బేస్ చేసుకుని పేపర్ సెట్ చేయమని చెప్పి అడుగుతారు. కాబట్టి ఈ మోడల్ పేపర్ నుంచి చాలా క్వశ్చన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు కూడా. చూడండి, అందుకే రైట్ Beer-Lambert's law and its limitations. అందుకే చూడండి క్వశ్చన్ పేపర్లో ఎక్కువ సార్లు ఈ క్వశ్చన్ కనిపించింది. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ chromophore. Of course, I am asking you to study auxochrome also. Write a note on chemical shift in NMR spectroscopy. NMR వర్ణపట శాస్త్రంలోని రసాయన స్థానాంతరణను గురించి వ్యాఖ్య రాయండి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. Explain about Van 't Hoff factor, abnormal colligative property or Van 't Hoff factor. What is Raoult's law? Most important. Write about Ostwald dilution law, a prominent question. Explain about hydrogen electrode with a neat diagram. Again very, very important. Draw the phase diagram of silver lead system. PBAG వ్యవస్థ యొక్క ప్రావస్థ చిత్రము గీయము. చిత్రం ఒకటి గీసి వదిలేకండి. You have to describe briefly. 5 మార్కులు అన్నారు కాబట్టి ఆన్సర్ షీట్ లో కనీసం ఒక ఫుల్ పేజ్ రాయడానికి ట్రై చేయండి. 10 మార్క్స్ అంటే బోత్ సైడ్స్ రాయాలి. ఆన్సర్ షీట్ కి అటు ఇటు కూడా రాయవలసి ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్ చూడండి. హౌ డు యూ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్ అండ్ మ్యాంగనీస్ ఇన్ manganese sulfate potentiometric spectrophotometrically. Okay, you can very easily do that. But remember 10 marks question అయినా కానీ రెండు అడిగిన సందర్భాలు చాలా తక్కువ, ఏదో ఒకటి అడుగుతారు ఎందుకంటే చాలా పెద్ద ఆన్సర్ అయిపోతుంది కాబట్టి. రైట్ ద సెలక్షన్ రూల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా. ఎలక్ట్రానిక్ వర్ణపటాల వర్ణ నియమాలను రాయము అన్నారు. అలాగే హౌ డస్ కాంజుగేషన్ ఎఫెక్ట్ లాంబ్డా మ్యాక్స్. లాంబ్డా మ్యాక్స్ విలువని సంయుగ్మం ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్ ఈస్ ఫింగర్ ప్రింట్ రీజియన్ ఇన్ ఐఆర్. రైట్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ స్ట్రక్చర్ ఎల్యూసిడేషన్. అదే వేలుముద్ర ప్రాంతం గురించి రాయమని అడుగుతున్నారు. అది కాకపోతే రైట్ ద ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ప్రిన్సిపల్ ని
మీకు రాయమని చెప్పి అడగడం జరుగుతుంది. వాట్ ఈస్ మెంట్ బై ఆస్మాటిక్ ప్రెషర్? డిస్క్రైబ్ ఎనీ వన్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్. ద్రవాభిసరణ పీడనం అనగానేమి? ఒక విలీన ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనమును ఏదేని ఒక పద్ధతి ద్వారా నిర్ణయించటను వివరించండి అని చెప్పి అన్నారు. ఇంపార్టెంట్. అదే డైల్యూట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆ ఒక చాప్టర్ నుంచి పూర్తిగా చదవడానికి ట్రై చేయండి. వాట్ ఈజ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్? కాలిగేటివ్ ప్రాపర్టీస్ చదవడం మొదలు పెడితే అందులో క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేవి వస్తాయి. డెరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. బాష్పీభవన స్థాన ఉన్నతి స్థిరాంకం అనగానేమి? బాష్పీభవన స్థాన ఉన్నతికి ద్రావిత అణుభారానికి మధ్య గల సంబంధమును ఉత్పాదించండి అని చెప్పి అడిగారు. డిఫైన్ కోల్రాష్ లా, రైట్ ఎనీ టూ అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. కోల్రాష్ నియమం గురించి అడిగారు, చాలా సార్లు వస్తుంది కోల్రాష్ లా. అలాగే ట్రాన్స్పోర్ట్ నెంబర్, ఓకే, అభిగమన సంఖ్య. డిఫైన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్, హౌ డు యూ డిటర్మైన్ ఇట్ బై హిట్ ఆఫ్ మెథడ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి మనకి రిపీట్ అవుతున్నాయి. రైట్ అబౌట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ విత్ వన్ ఎగ్జాంపుల్. కండక్టోమెట్రిక్ టైట్రేషన్ లేదా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ కంపల్సరీగా మనకి ఎగ్జామ్ లో కనిపిస్తున్నాయి. అలాగే ఫేజ్ రూల్. డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్. ఓకే, జల వ్యవస్థ లేదా నీటి వ్యవస్థ. నీటి వ్యవస్థ గురించి డీటెయిల్ గా రాయమని చెప్పి అడగడం జరుగుతుంది. చూడండి, అన్ని కూడా క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు అనేది ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోతుంది అంతా కూడా. ఇంకో మోడల్ పేపర్ మీరు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయడం కోసం ఇంకో మోడల్ పేపర్ కూడా పెట్టడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ చూసుకుంటే మొత్తం 6 పేపర్స్ ఐ హావ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ డిస్కషన్. వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. ఓన్లీ 6 పేపర్స్ జాగ్రత్తగా అలా చూసుకుంటూ వెళ్ళినా కానీ మీకు ఈజీగా పని అయిపోతుంది. బీర్-లాంబర్ట్ లా, ఓకే, డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, క్రోమోఫోర్ ఆక్సోక్రోమ్. రౌల్ట్స్ లా, సేమ్ స్టోరీ. Specific conductance and equivalent conductance explanation, principle of NMR spectroscopy, Nernst equation, freezing mixtures, same important topics once again. Okay, explain quantitative analysis of chromium in K2Cr2O7. K2Cr2O7 లో chromium యొక్క భారాన్ని లెక్కించుట. Explain quantitative analysis of manganese in manganese sulfate. Manganese sulfate లో manganese యొక్క భారాన్ని లెక్కించుట. ఓకే, అలాగే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. వాట్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్? ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. వాట్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డిటర్మినేషన్. కోల్రాష్ లా అండ్ ఆస్ట్వాల్డ్స్ డైల్యూషన్ లా. ఎక్స్ప్లెయిన్ అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఫ్రమ్ యూనిట్ 5. ఎక్స్ప్లెయిన్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ వాటర్ సిస్టమ్ విత్ ఫేజ్ డయాగ్రామ్ అనుకుంటున్నాం. సో బిఆర్ఎస్ఆర్ క్లాస్ రూమ్ లో చాలా డీటెయిల్డ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ని, అంటే మోడల్ పేపర్స్ ని, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ని, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ని అన్ని కూడా స్టడీ చేసాం విత్ సిలబస్. సో ఇది సఫిషియంట్ అనుకుంటున్నాను. నా అన్ని విధాలుగా కూడా వీడియోని మీరు అందరూ కూడా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే దీన్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి మధ్యన షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ BVR sir from BVR sir classroom.